ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. అసలు గాలి ఎలా వస్తుంది, అసలు నేచర్లో గాలి ఎలా వస్తుంది అంటే లైక్ ఒకసారి అస్సలు గాలి ఇది, ఒకసారి చాలా ఎక్కువగా గాలి వస్తుంది, చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి, చాలా బీభత్సలు కూడా వస్తూ ఉంటాయి. అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, అసలు గాలి ఎలా ఫామ్ అవుతుంది, గాలి దేనివల్ల వస్తుంది, సూర్యుడి టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుందా, లేదంటే ఎండాకాలంలో ఎక్కువగా ఉండి చలికాలంలో తక్కువగా ఉంటుందా? నిజానికైతే సూర్యుడు ఎప్పుడు కూడా ఒకే టెంపరేచర్లో ఉంటాడు. బట్ ఈ డిఫరెన్స్ ఎలా వస్తుంది? అవే కాదు, ఇంకా క్రేజీ క్వశ్చన్స్ మన మైండ్లో వస్తాయి. ఏవైనా కానీ, అది ఏ క్వశ్చన్ అయినా కానీ, ఎంత చిన్న క్వశ్చన్ అయినా కానీ, రాకెట్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అయినా కానీ, మనం ఏదైనా కానీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను సమాధానం చెప్పను, మరి ఎలా కనుక్కోవాలి అని చెప్తాను. ChatGPT ఉంది కదా, మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఆన్సర్ ఇస్తుంది. నాకు అర్థం కాలేదు, ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయంటే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అసలు గాలి ఎలా వస్తుంది తెలుగులో నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని చెప్పాను అంతే. తెలుగులోనే అడిగాను ఈ క్వశ్చన్ కూడా. మీరు చూడండి ఇక్కడ రిజల్ట్ వస్తుంది, తెలుగులో వస్తుంది. తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్తుంది. లేదు మాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటే ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి. ఇంకా ఏదైనా కానీ, దేనికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ మీ మైండ్లోకి వస్తే మనకి ఇట్టే ఆన్సర్ దొరికిస్తుంది. అలా అని చెప్పేసి మనం అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ మైండ్లో ఆ టైంకి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే వెంటనే తెలిసేసుకుంటే మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను దీనికోసం ఇంకా డీటెయిల్గా.